హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లను నిర్లక్ష్యం చేస్తే సుప్రీంకోర్టు సీరియస్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల తీరుపై గౌరవ హైకోర్టు అగ్నిపర్వతంలాగా విరుచుకుపడింది. కోర్టులతో ఆటలాడొద్దు, మా ఆదేశాలను అలుసుగా తీసుకోవద్దు అంటూ అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరికలైతే జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందవలసిన ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న జాప్యంపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలను ఖచ్చితంగా మరియు సకాలంలో చెల్లించాల్సిందే అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి సాకులు వినే ప్రసక్తి లేదని ఆహ్, ఒక్క బకాయి పెండింగ్‌లో ఉన్నా కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గారికి ఈ ఆదేశాలు నేరుగా వస్తాయని కోర్టు స్పష్టం చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాల కాలం పాటు సేవలను అందించి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్, జీపీఎఫ్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, అర్జిత సెలవు, అర్జిత మరియు సరెండర్ లీవ్ బకాయిలు, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలను ఏప్రిల్ 9వ తేదీ లోపలే పూర్తి స్థాయిలో చెల్లించాలని హైకోర్టు గతంలోనే డెడ్‌లైన్ అయితే విధించింది. అయితే ఆ గడువు ముగిసినా ప్రభుత్వం ఆ ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని, విచారాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన లెక్కల్లో 737 మందికి చెల్లింపులు చేశామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని కోర్టు గుర్తించింది. వాస్తవానికి పరిష్కారమైన పిటిషన్‌ల లోతుగా పరిశీలిస్తే కేవలం 221 కేసులు మాత్రమే పూర్తిగా సెటిల్ అయినట్లుగా తేలింది. అంటే ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవంగా జరిగిన చెల్లింపులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని న్యాయమూర్తి భావించారు. ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపుతూ టోకన్లు జారీ చేశామని చెబుతున్నప్పటికీ, టోకెన్ జారీ అయినంత మాత్రాన పెన్షనర్ ఖాతాలోకి డబ్బులొచ్చి చేరినట్లు కాదు అని కోర్టు చురకలు అంటించింది. టోకెన్లు జారీ అయిన తర్వాత కూడా నిధుల విడుదల చేయకుండా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. మేము చివరిగా ఇంకొక అవకాశం ఇస్తున్నాము. ఈలోపు పాక్షిక చెల్లింపులు, పార్షియల్ పేమెంట్ కాకుండా 10% లేదా 20% ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రతి పెన్షనర్‌కి రావాల్సిన పూర్తి సొమ్మును దమ్మిడితో సహా చెల్లించాల్సిందని న్యాయస్థానం ఖరాఖండిగా అయితే చెప్పింది. గత ఉత్తర్వుల ప్రకారం ఒక్క రూపాయి బాకీ ఉన్నా కూడా జూన్ 10వ తేదీ జరిగే తదుపరి విచారణకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని సందీప్ సుల్తానియాకు కోర్టు అల్టిమేటం జారీ చేసింది. న్యాయమూర్తి ఈ సందర్భంగా ఒక అత్యంత మానవీయమైన మరియు లోతైన వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు ఒక నెల జీతం ఆలస్యమైనా మేము అంతగా పట్టించుకోము. ఎందుకంటే వారికి రేపు జీతం వస్తుందనే భరోసా ఉంటుంది. కానీ పదవి విరమణ చేసిన వృద్ధులకు అలా కాదు. వారికి ఈ పెన్షన్ సొమ్మే జీవనాధారం అని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన సొమ్మును నిలిపివేయడాన్ని ఏమాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ డబ్బులేమి ప్రభుత్వం పెన్షనర్లకు అప్పనంగా ఇచ్చే దానం కాదు. అది వారి సొంత సొమ్ము. సర్వీస్‌లో ఉన్నప్పుడు వారు కష్టపడి దాచుకున్న నిధి అది అని ప్రభుత్వంపై మండిపడింది. మరి తమ పిల్లల ఉన్నత చదువుల కోసం, కూతుర్ల వివాహాల కోసం లేదా అత్యవసర వైద్య ఖర్చుల కోసం దాచుకున్న ఈ డబ్బులు అవసరానికి అందకపోతే ఆ నిధి ఉండి ఏం లాభమని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎందరో పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసును జూన్ 10వ తేదీ నాటికి వాయిదా వేస్తూ, ఆ రోజు నాటికి ప్రతి ఒక్క పిటిషనర్ వారీగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంటే ఏ పిటిషనర్‌కి ఎంత చెల్లించారు, ఇంకా ఎంత బాకీ ఉంది అనే వివరాలతో కూడిన సమగ్ర జాబితాను కోర్టు ముందు ఉంచాలి. పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాలంటూ గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేసినందుకు గాను దాదాపు 572 మందికి పైగా కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు సుదీర్ఘంగా విచారణ చేపట్టారు.
ప్రభుత్వం మొత్తం 3656 టోకెన్‌లు జారీ చేశామని చెప్తుండగా, అందులో కేవలం 1056 టోకెన్‌లకు మాత్రమే నగదు చెల్లింపులు జరిగాయని, ఇంకా 2600 టోకెన్‌లు పెండింగ్‌లోనే ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది. మరి ఏప్రిల్ 9లోగా ఇవన్నీ పూర్తి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకుండా ఉండటంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ప్రభుత్వం న్యాయవాది వాదిస్తూ పిటిషనర్ల తరపు న్యాయవాదులందరూ కోర్టులో అందుబాటులో లేరని, అందుకే వెరిఫికేషన్ ఆలస్యమవుతోందని ఒక కుంటి సాకును వినిపించే ప్రయత్నం చేశారు. అయితే దీనిని న్యాయమూర్తి త్రోసిపుచ్చారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ అసలు ప్రభుత్వం చెప్తున్నట్లు అందరికీ చెల్లింపులు జరగలేదని, ఒకే వ్యక్తికి వివిధ పద్ధతుల కింద ఉదాహరణకు గ్రాట్యుటీకి ఒక పద్దు, సరెండర్ లీవ్‌కి మరొక పద్దు, 2-10 వరకు టోకెన్‌లు జారీ అవుతాయని, అందులో కేవలం ఒకటో రెండో చిన్న మొత్తాలను చెల్లించి మిగిలిన వాటిని నిలిపివేశారని కోర్టుకు వివరించారు. మరి కొందరికి కేవలం 20% మాత్రమే అందిందని, మిగతా 80% కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఇవన్నీ విన్న న్యాయమూర్తి జూన్ 10 తేదీని ఆఖరి గడువుగా నిర్ణయిస్తూ, ఆలోపు బకాయిలన్నీ క్లియర్ చేసి అమలు నివేదికను సమర్పించాలని, లేని పక్షంలో తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనివల్ల వేలాది మంది పెన్షనర్లకు త్వరలోనే న్యాయం జరుగుతుందనైతే ఆశ చిగురుస్తోంది.